రైట్. శివపార్వతి గారు, ఇప్పుడు ఈ యాప్లో నాయకులు కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని అప్లోడ్ చేయాలంటున్నారు. అంటే ఈ లెక్కను చూస్తుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు సంతోషంగా ఉన్నారనే అర్థం? కేవలం వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నాయకులకి అన్యాయం జరుగుతుంది, ప్రజలకైతే న్యాయం జరుగుతుందనేనా? ఇప్పుడు ఆబ్వియస్లీ అది అంతా అర్థం అదేగా. ఇప్పుడు ప్రజలకి ఏదైనా ఇబ్బంది వస్తే మీరు దీనిలో అప్లోడ్ చేయండి, నేను మీకోసం పాటు పడతాను, మీకోసం గొంతిప్పుతాను, మీకోసం బట్టలు చింపుకుంటానని ఏదో చెప్పాలి. అదేం చెప్పట్లేదు. ఆయన ఎక్కడ ప్రజల కోసం మాట్లాడలేవు. ప్రతిపక్ష నాయకుడు అంటే ఇప్పుడు గతంలో మా జనసేన పార్టీ నుంచి జనవాణి అనే కార్యక్రమం పెట్టాం. మాకు అధికారం లేకపోయినప్పటికీ ప్రజలకు మీకేం సమస్యలు ఉన్నాయో రండి, నాకు అధికారం లేకపోయినా నేను అధికారం నిలదీస్తాను, వాళ్ళ దృష్టికి తీసుకేస్తాను, ప్రభుత్వం చేత పని చేపిస్తానని పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే వేలాది మంది బారులు తిరిగి డాక్యుమెంట్లు పట్టుకొని వచ్చేవాళ్ళు. మా పొలం కబ్జా అయింది, మాకు పెన్షన్ రావట్లేదు, రకరకాల సమస్యలు చెప్తా ఉండేవాళ్ళు. చేతనైనంత వరకు అధికారులతో మాట్లాడి సాల్వ్ చేసేవాళ్ళం. అవని ఇలా వచ్చిందని బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరుగుతున్న విధి విధానాల గురించి ప్రస్తావించడం జరిగింది. అలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు కూటమిలో మేము ప్రజలకు సరిగా పనిచేయకపోతే ప్రజలకు పిలిపి ఇవ్వాలి, రండి మీకేం ఇబ్బంది వచ్చిందో ఇక్కడ అప్లోడ్ చేయండి, నేను మీ తరపున పోరాడతాను ఒక్క మాట అయినా మాట్లాడారా? ఆయన మాట్లాడుతుంది ఒకటే, పోలీసులు బట్టలు చింపేస్తా అంటాడు, సినిమా చూపిస్తాను అధికారులకు అంటాడు, వాడేవాడు ఈడేవాడు అంటాడు అధికారులని, ఎవడైనా సరే వదలను అంటాడు. ఏంటి అసలు నువ్వు ప్రజల కోసం మాట్లాడుతున్నావా? లేకపోతే మేము స్కాములు చేసి దొంగతనాలు చేసి అవినీతులు చేస్తే మిమ్మల్ని పట్టుకుంటే మీ మీద విచారణలు వేస్తే వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళని అప్లోడ్ చేయమని వచ్చిన తర్వాత మీ మీద తీసుకున్నందుకు కాబట్టి మనం చేసిన దొంగతనాన్ని పట్టుకున్నారు కాబట్టి మనం వాళ్ళ మీద కక్ష తీర్చుకుందాం అని చెప్తున్నారా? ఇక్కడ క్లియర్ గా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నువ్వు ఎవరి వైపు నిలబడుతున్నావు? పోయి గంజాయి బ్యాచ్ని పలకరిస్తావు, గంజాయి దాగి హత్యలు చేసేవాడిని పలకరిస్తావు, వెరీ గుడ్ బాగా చేశారు హత్యలు అని. అలాగే ఈవీఎంలు పగలగొట్టినవాడిని పోయి పలకరిస్తావు, బ్రహ్మాండంగా పగలగొట్టావు, కోపం రాదా పగలగొట్టడా అని ఈయనే చెప్తాడు బయటకు వచ్చి. సో ఆయన ఇంతవరకు కన్ఫర్మేషన్ ఇలా నేను పగలగొట్టాను, ఈయన కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు, ఆయనే పగలగొట్టేసాడు. ఆ టైప్లో ఇప్పుడు ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఫస్ట్ నుంచి కూడా అంతే కదా, క్రిమినల్కే సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ గతంలో వాళ్ళ మినిస్టర్లుగా వర్క్ చేసిన వాళ్ళు హోమ్ మినిస్టర్ లేడీ అయి ఉండి దొంగతనానికి వచ్చి జరిగిపోయింది రేపు అనేది ఆవిడ. ఇంకొక ఆవిడ ఒక రేపే కదా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తారని రోజా మాట్లాడేది. అంటే వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ప్రజలకు కాదు సపోర్ట్ చేసేది వాళ్ళు. వాళ్ళు ఎవరైతే అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే ఆ వ్యక్తి వాళ్ళ కార్యకర్తల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికే ఇదంతా. అంటే ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా కాదు అది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు మీరు చేసిన అవినీతి అంతా బయటకు వస్తుంది, మొత్తం అప్లోడ్ చేయండి, వచ్చిన తర్వాత మనకేదన్నా వస్తే అప్పుడు మనం చూసుకుందాం, మనం కూడా చేద్దాం ఏదో ఒకటి వాళ్ళ మీద ఫాల్స్ గా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిలోని వాళ్ళ పార్టీ ఎంపీని అర్ధరాత్రి ఎత్తేసారండి ఏ ఆధారాలు లేకుండా. ఆయన మీద హత్యాయత్నం కూడా జరిగింది. ఆయన స్టంట్ వేసుకున్న వ్యక్తిని కూడా గుండెల మీద కూర్చొని కొడితే అంటే ఈ రోజుకి స్టిల్ దానిలో న్యాయం జరగలేదు ఆయనకి. సో అంత చట్టాలను ఎలా చేతిలో తీసుకుంటారు అనడానికి జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేశాడు ఆల్రెడీ. సో నేను మళ్ళీ అలాగే విధ్వంసం చేస్తానని మరి డైరెక్ట్ చెప్తున్నాడు. ఇంత విధ్వంసకారుని ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారా? అదే ఇలా చేస్తే ఆ 11 సీట్లు కూడా వస్తాయంటారా? ఏంటంటే 11 సీట్లు కదా, అసలు పార్టీయే ఉండదు కదా. ముందు ఈయన అరెస్ట్ చేసేస్తే పార్టీ ఆడంటే టెంట్లు వేసిపోయింది గాలికి. సో అదే ఆయన బాధ. ఇప్పుడు ఎవరు ఉండరు, మీరు అప్లోడ్ చేయండి, ఉన్న కార్యకర్తలు ఉండేవాళ్ళు నిదర్శనంగా ఏమైనా యాప్ పెట్టుకున్నారేమో అనిపిస్తుంది నాకైతే. ఒక మాట ఏంటంటే, నేను మొదలు శివపార్వతి గారు అనేది మొదలు చెప్పాను కదా, నేను మీరు ప్రజల సమస్యలకు యాప్ ఓపెన్ చేస్తే తప్పలేదు, కానీ కేవలం మీ కార్యకర్తల కోసమే ఓపెన్ చేస్తున్నారంటే ఇది కక్ష సాధింపు రాజకీయాలు అవుతుంది. రేపు పొద్దున ఒక రకంగా చెప్పాలని అధికారులను బెదిరించడం అవుతుంది. కనుక ఆ సమస్య లేదు. మీరు దీన్ని యాప్ను సవరించుకోవాలని జగన్మోహన్ రెడ్డికి సూచిద్దాం. ఈ చివరిలో నేను ఏమంటున్నానంటే, ప్రజల కష్ట నష్టాలు ఇందులో నమోదు చేయమనండి, వాటి కోసం ప్రతిపక్ష నాయకులు పోరాడమనండి, దానికి అవసరమైనంత విధంగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ రికార్డు కూడా అవుతుంది. అందుకని అందరికి మరోసారి నమస్కరిస్తూ ఆ సూచన మనం జగన్మోహన్ రెడ్డి గారు చేద్దాం, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించమని మనం కోరుతాం.
అయితే సార్ ఏంటి ఇప్పుడు మనం జరుగుతున్న అన్యాయాల గురించి కేసులు పెట్టారు, జైల్లో వేశారు, సరే ఇలాంటి విషయాలు మనం మాట్లాడుతున్నప్పుడు ఎందుకు భజన అనే మాట ఎందుకు వస్తుందంటారు? అంటే ఇప్పుడు మనం ఏదైనా భజన చేస్తున్నామంటారా? జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్నాము, నిజంగా వాళ్ళు అన్యాయం చేశారు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి కేసులు పెట్టారు, లోపల వేశారని మాట్లాడుతున్నాం. దీనికి ఎందుకు సార్ భజన అనే పేరు వస్తుంది అసలు? అంటే కానీ నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఏదైతే కేసులు పెట్టారో ఎవరు తేల్చాల్సింది, ఎవరు నిందితులే కదా, వాళ్ళైతే నేరస్తులు కాలే కదా. ఇంకా మీడియా ట్రయల్ లేకుంటే పార్టీ ట్రయల్ వద్దంటున్నాను నేను. కావాల్సిన న్యాయ వ్యవస్థలు జరగాల్సిన ట్రయల్ నడవాలి. వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు అనవసరంగా అక్రమ కేసులు పెట్టారంటే అక్రమ కేసులను బయటపడే మార్గమైన న్యాయ వ్యవస్థలు అయితే వాళ్ళు వకీలు పెట్టుకోగలుగుతారు, అద్భుతమైన డబ్బులు సంపాదించుకోవడానికి పేరు కూడా ఉంది కదా. ఎవరికి వాళ్ళు పెట్టుకుంటున్నారు చూస్తున్నాం కదా. ఎవరికి బెయిల్ వస్తుంది, ఎవరికి అందరు బెయిల్ అయితే రద్దు అయితే లేవు కదా. ఈ ప్రభుత్వం చేస్తే కోర్టులు అయితే వినేవు కదా. అందుకని న్యాయం అనేది అందరికీ అంతది. ఆ న్యాయ వ్యవస్థను నమ్ముకోండి. కానీ మీరు ఆరోపణ చేసుకొని మీరు కొట్టాడుకొని అనవసరంగా ప్రజల భవిష్యత్తు పాలనగా పెట్టకండి అంటున్నాను. నేను ఇప్పటికీ చెప్తున్నాను, పాలన గాడిలో పడుతుంది. ఈ గాడిలో పడిన పాలన డిస్టర్బ్ చేయడానికి అవతల వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆ చేసే దాన్ని పక్కన పెట్టి చేస్తారు, బట్ట కాల్చి మీదేస్తారు, అజయ్ గారు అంటే చేస్తారు. ఎట్లా వెళ్ళిపోయారు సార్? రైట్ రైట్ గారు, నాది కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు సార్ చెప్తున్నారు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకోవద్దు, గుడ్డగాల్చిన ఎత్తి మీద వేస్తారంటే బ్రాండ్ ఇమేజ్ ని కాపాడాల్సిన బాధ్యత కూడా కూటమి మీద ఉంది. ఆయన కూర్చొని మామిడికాయలు దొక్కిచ్చేస్తాం, రప్ప నరికేస్తాం అంటే మేమేం డిఫెండ్ చేయకుండా ఉన్నాం అనుకోండి, వచ్చే ఇన్వెస్టర్స్ సెట్ వస్తారు, ఇక్కడ ఏదో అలజడి రేగుతుంది, శాంతి భద్రత సరిగా లేవు, సో ఇక్కడ రాకూడదని అనుకుంటారు. సో దాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా కూటమి మీద ఉంటుంది. ఇప్పుడు అతనికి ఇష్టం లేదు, వెరీ క్లియర్ గా అర్థం అవుతుంది. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ససేమిరా ఇష్టం లేదు. అమరావతి నిర్మాణం అవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు ఇష్టం లేదు. అందుకని ఈ రోజుకి స్టిల్ మెయిల్స్ మీద మెయిల్స్ అందరికి రాస్తుంటారు వాళ్ళు అమరావతి గురించి. పెట్టుబడులు రాకండి, ఇవ్వకండి, పెట్టకండి. ఏ నాయకుడైనా నా రాష్ట్రం బాగుండాలా, నా ప్రజలు బాగుండాలి అనుకుంటాడు. ఈయన అట్ట అనుకోడు, వెరైటీ ఈయన. మన రాష్ట్రం అస్సలు బాగోకూడదు, ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు, అందరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బిచ్చం ఎత్తుకున్నట్టు 2 చేతులు ఎత్తి అర్థించాలి అనుకుంటాడు. డబ్బంతా నా దగ్గరే ఉండాలి, మిగతా వాళ్ళ దగ్గర అందరూ బిచ్చగాళ్ళలా ఉండాలి అని ఫీల్ అవుతాడు. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాడా? ప్రజలు బాగుండాలని కోరుకుంటాడా? కోరుకోడు కదా. ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నాడు, కూటమికి కొంచెం మంచి పేరు వస్తుంది అనుకున్న టైంలో బయటకు వస్తున్నాడు హీరోలాగా. వచ్చి మామిడికాయలు దొక్కడమో, జనాలను దొక్కడమో, పొగాకు దొక్కడమో ఏదో ఒకటి చేసేసి పెంట చేసి వెళ్ళిపోతున్నాడు. ఇంత తప్పితే ఏమి చేయట్లా లేదు. కూర్చొని సైలెంట్ గా రాజనాలలాగా కూర్చొని అందరికి మెయిల్స్ పెడతాడు, రాకండి, పెట్టుబడులు పెట్టకండి, మేము వస్తే నరికేస్తాం, మేము వస్తే బట్టలు చించుతాం, మేము వస్తే అది చేస్తాం. ఇవన్నీ ఎవరికి సూచనలు అంటే, తటస్థంగా ఉన్న రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో అలజడి ఉంది అనే ఇండికేషన్ బయటకి ఇవ్వడం కోసం బయట నుంచి వచ్చే ఇన్వెస్టర్స్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. మైండ్ గేమ్ ఆడినప్పుడు ఆ గేమ్ కి చెక్ పెట్టాల్సిన బాధ్యత కూడా కూటమికి ఉంది. అతను మళ్ళీ రాడు, అతను ఎంతో అవినీతి చేశాడు, ఈగో స్కాములు, ఈగో ఆధారాలు, అతను అరెస్ట్ అవుతున్నాడు, అతను బెదిరించేది మీరు బెదరకండి, అతను ఎట్టి పరిస్థితిలో రాడు, ప్రజలు హర్షించరు, మేము గ్యారంటీ అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇలా బెదిరిస్తున్నారు, అంత అవినీతి చేసి కూడా రాష్ట్రం బాగుపడకూడదని కోరుకున్న వ్యక్తుల మీద, అవినీతి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదు అనటం విడ్డూరంగా ఉంటుంది. నువ్వు తినేసి డబ్బు తినేసి ప్రజల డబ్బు తినేసి నీ మీద చర్యలు తీసుకోవద్దంటే ఎట్లా? సరే నువ్వు తినలేదనుకో, చర్యలు తీసుకున్నారు, కక్ష సాధింపే అనుకో, ఆయన వర్షనే వద్దాం. అప్పుడు నువ్వు కక్ష సాధింపు నువ్వు ఆధారాలు పెట్టు, నేను తినలేదు న్యాయస్థానాల్లో పెట్టు, నేను శుద్ధపూసనే, నేను 1 రూపాయి పాపం చేయలేదు, నేను ఇట్లా నా మీద అన్యాయంగా చేశారంటే ఎన్ని రోజులు అన్యాయంగా చేస్తారు? ఎవరు చేయలేరు న్యాయస్థానాల్లో, ఎవరు అన్యాయంగా. ఈ ప్రభుత్వం ఏమి ఫాల్స్ కేసులు వేయలేదు, 1 కేసు వేస్తుంది, 2 కేసులు వేస్తుంది, అంతేకాని వేలాది మంది మీద వేయదు కదా. సో ఫాల్స్ అని ఒక్క ఫాల్స్ కేసు అనే నిరూపణ అయినా కూడా ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. మీరు చేసిన అవినీతి చేయడానికే జైలు సరిపోట్లా పెట్టడానికి, ఇంక మళ్ళీ మీ మీద ఫాల్స్ కేసులు వేసేంత టైం, ఓపిక, తీరిక ప్రభుత్వం దగ్గర ఎక్కడ ఉంటది? మీరు చేసిన అవినీతి తోడటానికి సరిపోట్లా యంత్రాంగం ఇక్కడ.
అధికారులు సరిపోట్లా, జైళ్లు సరిపోట్లా, న్యాయమూర్తులు కూడా పాపం వాళ్ళు చెప్పలే సచివం వాళ్ళకి 24 గంటలు పని చేసినా కూడా తీరట్లేదు అంతుంది. ఆ ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అయితే ఇక వాళ్ళకి నిద్రలేని రాత్రులే వాళ్ళు ఇక తవ్వే కొద్ది వస్తుంది అది చేటబారుతో. ఇప్పుడు కూడా రోజులు పడితే ఇంకెన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి, ఇంకా ఎన్ని తీయడానికి సంవత్సరాలు సరిపోవడవు. రైట్. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు శివపార్వతి గారికి, అలాగే అజయ్ కుమార్ సజ్జా గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.